కమలం ఎందుకో వెనకబడింది. తెలంగాణ బీజేపీని ఉద్దేశించి అమిత్ షా స్వయంగా అన్న మాట ఇది. తెలంగాణలో ఏ పార్టీకి ఏ ప్లేస్ అనే ర్యాంకింగ్ ఇస్తూ బీజేపీ థర్డ్ ప్లేసులో ఉందనేశారు షా. సో రెండో స్థానానికి రావాలి అంటే బీఆర్ఎస్ను వెనక్కి నెట్టాలి. అలా చేయాలి అంటే స్థానిక సమస్యలపైనే ఫోకస్ పెట్టాలనేది అమిత్ షా ఇచ్చిన టార్గెట్. ఇంతకీ ఏమిటా స్థానిక సమస్యలు? షా ఇచ్చిన టార్గెట్ దేని మీద? తెలంగాణ బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏమిటి? బెంగాల్లో అధికారంలోకి వచ్చాక తెలంగాణపైనే బీజేపీ ఫోకస్ అనేది ఒట్టి ఊహాగానాలు కాదు, వెరీ సీరియస్. మోదీ తెలంగాణలో అడుగుపెట్టిందే అందుకు. ఓవైపు కేంద్ర నాయకత్వం చాలా ఫోకస్డ్ గా ఉంటే రాష్ట్ర నాయకత్వం మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోతుందనే వాదన వినిపిస్తోంది. ప్రధానంగా స్థానిక సమస్యలను బీజేపీ అందుకోలేకపోతోంది. దాని ద్వారా జనంలోకి వెళ్లలేకపోతుంది అనేది బీజేపీ అధిష్టానం అబ్జర్వేషన్. ఇందుకు బీఆర్ఎస్ ను ఒక ఉదాహరణగా చూపించి ఏం చేయాలో దిశానిర్దేశం చేసింది. తెలంగాణలో పొలిటికల్ హాట్ టాపిక్ ఏంటంటే ధాన్యం కొనుగోళ్లే. రైతులు గోసపడుతున్నది దాని మీదే. అందులోనూ ధాన్యం కొనుగోళ్లు అనేది కేంద్రం చేతిలో ఉండేది. కేంద్రమే మద్దతు ధర ఇచ్చి కొంటోంది. అలాంటప్పుడు ఆ ఇష్యూను సీరియస్ గా టేకప్ చేయకపోతే ఎలా అనేది బీజేపీ అధిష్టానం ప్రశ్న. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ ఏ అంశం మీద పోరాడినా సరే ధాన్యం కొనుగోళ్లను పక్కన పెట్టిందే లేదు. ధాన్యం కొనుగోళ్లు, రైతు కష్టాలు అనే అంశాన్ని లీడ్ తీసుకొని మిగతా అంశాలను టచ్ చేస్తూ వెళ్తోంది. ఈ విషయంలో బీజేపీ మాత్రం ఎందుకో వెనకబడ్డది అనేది బీజేపీ జాతీయ నాయకత్వానికి వెళ్లిన ఓ రిపోర్ట్. ఎప్పుడైనా సరే తామే ప్రత్యామ్నాయమని చూపించగలిగితేనే రెండో స్థానంలోకి వస్తారు. ఇప్పుడు ఆ స్థానంలో బీఆర్ఎస్ ఉందని చెప్పకనే చెప్పారు అమిత్ షా. సో తెలంగాణలో ఫస్ట్ ప్లేస్ లోకి రావాలంటే ముందు సెకండ్ ప్లేస్ కి రావాలి. అలా రావాలంటే బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టాలి. అలా చెయ్యాలంటే ముందుగా కళ్ల ముందు కనిపిస్తున్న ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని హైలైట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చెయ్యాలి అనేది అమిత్ షా ఇచ్చిన సలహా. రాష్ట్రంలో అధికారంలో రావాలంటే మోదీ బొమ్మ మాత్రమే కాదు, స్థానిక సమస్యలపై పోరాటం కూడా తప్పనిసరి అని బెంగాల్ నిరూపించింది. తెలంగాణలోనూ అదే వ్యూహం అమలు చేయాలనుకుంటోంది. అమిత్ షా ఇచ్చిన ఈ సలహాను ఇకపై తూచా తప్పకుండా పాటిస్తానంటోంది తెలంగాణ బీజేపీ నాయకత్వం. ఇప్పటికిప్పుడు బీజేపీ ఓ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది. సోమవారం నుంచి ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోబోతోంది. ఇప్పటికే బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు నుంచి లీడర్లందరికీ ఆదేశాలు వెళ్లాయి. దీన్ని బట్టి చూస్తే సోమవారం నుంచి తెలంగాణలో కాస్త టగ్ ఆఫ్ వార్ కనిపించబోతోందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు.